నమస్కారం. నా పేరు పంచారెడ్డి శ్రీకాంత్, మాది నిజామాబాద్. మేము ఇక్కడ అక్బర్ నగర్ శివార్లో 10 ఎకరాల 3 గుంటల పొలం ఉంది మాకు. అయితే ఆదివారం రోజు ఒక న్యూస్ మీ అందరి ఎదుగుతా వచ్చింది. ఏమంటే మేము రోడ్డు కబ్జా చేస్తున్నామని, ఫలానా వ్యక్తిని మేము బెదిరిస్తున్నామని ఆయన కంప్లైంట్ చేసి మీడియా మిత్రులతో ఒక వీడియోని వాట్సాప్లో మీ అందరి ముందుకు తీసుకొచ్చాడు. దానికి సమాధానంగా నేను ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాను. ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు ఎక్కడి వరకు రోడ్డు కబ్జా చేశారు, మరి ఎంత రోడ్డు కబ్జా అయింది, అసలు ఎంతవరకు రోడ్డు ఉండాలి అని చెప్పేసి ఎంఆర్ఓ సార్కి ఒక లెటర్ ఇచ్చాను. లెటర్ ఇచ్చేసి ఇక్కడ రిసీవ్డ్ స్టాంప్ వేయించుకున్నాను, నాకు ఒక కాపీ తీసుకున్నాను. దీంట్లో నా సర్వే నంబర్లు, ఎవరు రోడ్డు కబ్జా చేశారో తెలుసుకొని మా ఎంఆర్ఓ గారిని మనకి ఒక రిపోర్ట్ ఇవ్వమని కోరినాను. మరియు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేద్దామని, నా పైన దుష్ప్రచారం చేసిన వాళ్ళ మీద నేను తప్పు చేసే నా పైన, లేకపోతే వాళ్ళు తప్పు చేసే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. ఎస్ఐ సార్ లేరు, రాగానే ఇచ్చేస్తాను. దీంట్లో అన్నీ ఇంక్లూడ్ చేశాను. న్యూస్ ఏదైతే స్ప్రెడ్ చేశారో అది, వాళ్ళు నా పొలాన్ని దున్ని నా పొలాన్ని పాడు చేసింది, మరియు నా బౌండరీ వాల్స్ని నేను వేసుకున్న రాళ్లను, హద్దు రాళ్లను ధ్వంసం చేసింది. నేను నక్కసాయిలో అనే వ్యక్తి దగ్గర 3 సంవత్సరాల క్రితం 25 గుంటల పొలం కొన్నాను. అది మళ్ళీ అదే ధరకు 3 సంవత్సరాల క్రితం నేను ఏ ధరకైతే కొన్నానో అదే ధరకు అమ్మమని నన్ను అడిగిండు. అయితే నేను అమ్మను, నాకు అవసరం లేదు డబ్బులు, నేను అమ్మను అని చెప్పేసి అంటే గత 1 సంవత్సరం నుంచి నన్ను ఏదో ఒక విధంగా టార్చర్ చేస్తున్నాడు. గెట్టు దోవడం, పొలం పండకుండా దున్నేయడం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేను రోడ్డు కబ్జా చేశానని ఆరోపించడం, ఇవన్నీ దానికి కక్షపూరితంగానే తను ఒక మైండ్లో పెట్టుకొని కక్షపూరితంగానే నా పైన ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి పోలీసులకు మరియు ఎంఆర్ఓకి సర్వే చేసి విచారణ చేసి ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవాలని కోరుతున్నాను.